సగ్గుబియ్యము బంగాళాదుంపతో గారెలు చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర శృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఓ 2 పెద్ద బంగాళాదుంపల్ని ఉడికించి దాన్ని తొక్క తీసి మెత్తగా గ్రేట్ చేసుకోండి, లేదా మెత్తగా చిదుముకున్నా పర్వాలేదు. ఇందులో 1/2 కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం వేయండి. సగ్గుబియ్యాన్ని ఓ 2 గంటల పాటు కడిగి నానబెడితే చక్కగా వస్తాయి. సన్నగా తరిగి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, కొద్దిగా కరివేపాకు, గుప్పెడు స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం లేదా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, అలాగే 3-4 టేబుల్ స్పూన్లు శనగపిండిని, 1 టేబుల్ స్పూన్ వాముని చేతిలోకి తీసుకొని బాగా నలిపి వేయండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు లేకుండా ఈ పిండిని చక్కగా గట్టిగా పిసుక్కుంటూ కలపండి. బంగాళాదుంపలో ఉన్న నీళ్ళు శాతము ఆకుకూరలో ఉన్నవే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు బాల్ ఈ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ చేసి దాన్ని అరిచేతుల్లో ప్రెస్ చేయండి. గారెల్లాగా ఒత్తుకోండి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైయింగ్కి కావాల్సినంత నూనెని వేడి చేయండి. బాగా వేడెక్కిన తర్వాత ఈ గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు వేగనివ్వండి. 3 నిమిషాల తర్వాత మరో పక్కకు తిప్పి అలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. గారెల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. తర్వాత మరో వాయి కూడా ఇలాగే వేయించి తీసి పక్కన పెట్టుకోండి. అంతే, వేడివేడిగా లేదా చల్లారిన తర్వాత అయినా టమాటో చట్నీ, టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీ, అదేనండి పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసిన గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. ఎండాకాలంలో సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిది, శరీరానికి చలవ చేస్తుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్స్ని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.